భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఓం శ్రీ భూ వరాహాయై నమః. ఓం శ్రీ భూ వరాహాయై నమః. ఓం శ్రీ భూ వరాహాయై నమః. భగవద్భక్తులారా, సనాతన ధర్మం ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా వరాహస్వామి యొక్క విశేషమైనటువంటి క్షేత్రాలను, వాటి మహాత్యాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా ఈరోజు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. మాతాజీ, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటున్నారేమిటి అని అనుకుంటున్నారేమో. అవునండి, శ్రీ భూ వరాహస్వామి కళ్ళహల్లి ఈ క్షేత్రం గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడులో మొదటిది ఇల్లు కట్టి చూడు కదా, దాని గురించి చెప్తాను. సొంత ఇల్లు అనేటువంటిది అందరికీ ఒక కళ. సొంత ఇల్లు కోసం అందరం కూడా ఆరాటపడుతూ ఉంటాం. భూవరాహస్వామి క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో మాండ్యా జిల్లాలో కలహళ్ళి అనేటువంటి గ్రామం, హేమవతి నది ఒడ్డున ఈ శ్రీ భూ వరాహస్వామి ఆలయానికి ఇల్లు కట్టి చూడు అనే దానికి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారేమో. అదే కదండి విశేషం. కొంత నిదానిస్తే అన్ని విషయాలు చక్కగా చెప్తాను. ఈ ఆలయం శ్రీమన్నారాయణుడు భూదేవిని తన తొడ మీద కూర్చోబెట్టుకుని ముత్యాల హారాలు ఇస్తున్నట్టు పురాణాల్లో చెప్పబడింది. ఈ ఆలయ మహిమ ఏమిటి అంటే, ఇక్కడ 18 అడుగుల భూ వరాహస్వామి గౌతమ మహర్షి తపస్సు వల్ల అనుగ్రహించబడ్డారు. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్న సమయంలో వీరబలాల అనేటువంటి ఒక మహారాజు 12వ శతాబ్దంలో దీన్ని పునరుద్ధరించారట. చూడండి, 18 అడుగుల భూ వరాహస్వామిని మనం ఈ కళ్ళహళ్ళి అనేటువంటి ప్రదేశంలో, కర్ణాటక రాష్ట్రంలో మనం దర్శించుకుంటాం. స్వామి ఎంత చక్కగా విరాజమానమై భూమాతను తన ఒడిలో కూర్చోబెట్టుకుని మనందరికీ దర్శనమిస్తున్నారో చూడండి. వీరబలాల అనేటువంటి రాజు వేటలో దారి తప్పి ఒక చెట్టు కింద కూర్చుని సేద తీరుతూ ఉన్న సమయంలో అక్కడ ఒక వింత అంశం, ఒక దృశ్యాన్ని ఆయన చూశారట. అది ఏమిటి అంటే, ఒక కుక్కను కుందేలు వెంటపడుతోంది. అంటే ఒక కుక్కను ఒక కుందేలు చేజింగ్ చేస్తోంది. అది చూసి ఆ ప్రదేశం పవిత్రమైన ప్రదేశంగా భావించి, ఈ భూమిలో ఎంతో మహిమోపేతమైనటువంటి అంశాలు నిమిడీకృతమై ఉన్నాయని ఆయన ఆలోచించి ఆ భూమి లోపల త్రవ్వగా భూవరాహస్వామి 18 అడుగుల భూవరాహస్వామి మనకు ప్రకటితమయ్యారు. అది ఆ క్షేత్ర మహాత్మ్యం. అయితే సొంతెల్లు అనేటువంటి అంశానికి ఈ క్షేత్రానికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే, ఈ ఆలయంలో జగత్పురుషుడైన శ్రీహరి, జగన్మాత అయిన భూదేవి, వీరిద్దరి భూవరాహ రూపమే ఈ క్షేత్రం. ఈ భూవరాహస్వామి గురించి ఆర్యులు, గురువులు ఏం చెప్తారంటే, ఎవరికైతే సొంతిల్లు నిర్మించుకోవడానికి కష్టాలు ఏర్పడుతున్నాయో, భూమి సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయో, లేదా భూ సంబంధమైనటువంటి లిటిగేషన్లు అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి అంశాల్లో చిక్కుకుని ఉంటారో, ఈ భూవరాహస్వామి కళ్ళహల్లి, శ్రీ భూవరాహస్వామి కళ్ళహల్లి ఆలయానికి కనుక వేంచేసి అక్కడ 2 రకాల పూజలు ఉన్నాయండి. ఇటుక పూజ, మట్టి పూజ. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు, అలాగే ఇల్లు కట్టడం మొదలై మధ్యలో ఆగిపోయిన వారు ఈ ఇటుక పూజను చెయ్యాలి. అంటే 2 ఇటుకలకు పూజ చేస్తారు అక్కడ. ఒకటి అక్కడ ఉంచేసి, ఒకటి మన ఇంట్లో ద్వారం వద్ద ఉంచి పూజ చేసి ఇల్లు కట్టుకోవాలి. రెండవది మట్టి పూజ. భూమి కొనాలన్నా, పొలం కొనాలన్నా, భూమి ధర ఎక్కువ రావాలన్నా, భూతగాదాలు, కోర్టు కేసుల్లో భూమి ఉన్నవారు శ్రీ భూవరాహస్వామి కళ్ళహల్లిలో స్వామిని పూజిస్తే చక్కటి ఫలితాలు వస్తాయిటండి. అందుకనే చూడండి భక్తులారా, తిరుమలలో ఆదివరాహస్వామి మొట్టమొదటి ల్యాండ్ డీడ్, లీజ్ డీడ్ వెంకటేశ్వర స్వామి వారితో చేశారు. శ్రీ భూవరాహస్వామి కళ్ళహల్లిలో ఇల్లు కట్టుకోవాలంటే, సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలంటే స్వామిని దర్శించండి.
స్వామి కృపను పొందండి, సమస్తమైనటువంటి శుభాలు సంప్రాప్తిస్తాయని మనకు గురువులు చెప్తున్నారు. గౌతమ మహర్షి తపస్సుతో వేంచేసినటువంటి శ్రీ భూ వరాహస్వామి వారిని స్మరిస్తూ, ఇల్లు కట్టి చూడు చెప్పాను కదా, పెళ్లి చేసి చూడు గురించి తరువాయి భాగంలో ఈ పరంపరలో మనం తెలుసుకునేటువంటి అదృష్టం పరమాత్మ మనకు కల్పిస్తాడనేటువంటి చక్కటి నమ్మకంతో నిరంతరం ఓం శ్రీ భూవరాహాయై నమః, ఓం నమో నారాయణాయ ఆ స్వామి ఆలయాన్ని దర్శిస్తూ 18 అడుగుల భూవరాహస్వామిని ఎంత విశేషమైనటువంటి కృపను ఆయన మనందరి యందు ప్రకటించారో చూడండి. స్వామిని మనం దర్శిస్తూ మన మానవ జన్మను సార్థకం చేసుకుందాం. భగవద్భక్తులారా, మర్చిపోకండి, దీని తరువాత భాగంలో పెళ్లి చేసి చూడు గురించి చెప్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ, మా ఛానల్ని